నమస్తే అండి. నేను మాజీ మంత్రి పుష్పలీలని మాట్లాడుతున్నాను. చాలా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అయితే నాకు తెలిసిన ఒక ఛానల్ కొత్తగా ఒక ఉమెన్ చేస్తే దాన్ని ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశంతో వికసిత్ అని ఒక మహిళలందరూ కలిసే కాకుండా అందరి సహకారంతో అందులో అందరూ ఉన్నారు. మెజారిటీ ఫోకసింగ్ ఈ రోజున్న సమాజంలో జరుగుతున్న అంశాల మీదనే మా దృష్టి కేంద్రీకరించాలనుకుంటున్నాము. అలాగే ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనే సమాజంలో ఎదురు చూసే వాళ్ళు కానీ, అంటే బడుగు బలహీన వర్గాల మహిళలు కానివ్వండి, లేకపోతే సమాజంలో ఉన్న వ్యక్తులు కానివ్వండి, ఈరోజు అన్ని రంగాల్లో కూడా మనకు చాలా వరకు ఎప్పుడు చూసినా మనం డిపెండెంట్స్గానే బతుకుతున్నాం. అంటే దీన్ని ఎక్కడో ఒక దగ్గర మనం పులి స్టాప్ పెట్టాలనేది నాకు ఆకాంక్ష. దాంట్లో భాగంగానే ఈరోజు ఒక వ్యక్తిగా నేను వెళ్ళి చేసేదానికంటే ఒక మీడియా అనేది కరెక్ట్గా ఉపయోగించుకోగలిగితే నా ఆలోచనలు కూడా ఈ వికసిత్ అనే ఛానల్ ద్వారా నేను చెప్పాలనుకుంటున్నాను. ఇందులో అందరివి ఉంటాయండి. ఎవరైతే సక్సెస్ అయిన మహిళలతో పాటు వాళ్ళ సక్సెస్ అయిన పురుషులది కూడా తీసుకుంటాం. అలానే మహిళలనే కాదు, ఎవరైతే పేదరికం నుండి ఒక విజేతలుగా మిగిలిన వాళ్ళందరూ కూడా చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వాళ్ళని ఫోకసింగ్ చేస్తూ సమాజానికి ఇన్స్పిరేషన్గా ఉండాలన్నది నా ఆకాంక్ష. ఈరోజు వికసిత్ ఛానల్లో నేను రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి నా ఫోకసింగ్ ఎక్కువ రాజకీయాలనే ఉంటుంది. ఎందుకంటే రాజకీయాల్లో నాలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, మీకు తెలుసో తెలీదు. ఎందుకంటే రాజకీయం అంటే కొన్ని వర్గాల వారికి, లేకపోతే కొంత డబ్బులు ఉన్న వాళ్ళకి మాత్రమే, లేదంటే ఒక ఇండస్ట్రీ వాళ్ళకో, వాళ్ళ ఆస్తులు కాపాడుకునే వాళ్ళకో ఇది ఒక మధ్యస్థానంగా, ఒక వెపన్లాగా, ఆయుధంలాగా ఉపయోగించుకుంటున్నారు తప్ప నిజంగా రాజకీయం అనేది ఈ ప్రజాస్వామ్య పద్ధతిలో వీటిని 4 పిల్లర్స్ సపోర్ట్ తీసుకొని కరెక్ట్గా నడిస్తే వ్యవస్థ లోపల ఈ సమాజాన్ని ముందుకు తీసుకుపోవాలంటే 75 సంవత్సరాలు అయిపోయి 80 సంవత్సరాల దగ్గరకు వచ్చాం. కానీ ఇప్పటికి కూడా ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉందనడానికి నాకు ఎక్కడా సంకోచం లేదు. నేను భయపడను, నేను నిర్భయంగా చెప్తాను. ఒకటి ఏంటంటే, ఈరోజు ఒక ప్రజాస్వామ్యంలో ఓటు హక్కుని ఎలా వినియోగించుకోవాలని చదువు రాని వాళ్ళ దగ్గర కంటే కూడా చదువు వచ్చిన వాళ్ళు, విఘ్నులని వాళ్ళు ఈరోజు ఈ దేశానికి చాలా వరకు నష్టం చేస్తున్నారని నా అభిప్రాయం. ఇంట్లో కూర్చొని ప్రశ్నించడం కాదండి. ఈరోజు విఘ్నులు అనేవాళ్ళు, ఇంటెలెక్చువల్స్ అనేవాళ్ళు ఈ సమాజంలో ఎవరు ఎలా ఉండాలని మనకు వచ్చిన ఒక రాజ్యాంగ ప్రకారంగా మన హక్కులేంటి, మన ప్రాథమిక హక్కులేంటి, మనకి ఎవరిని కలవాలి, ఏం చెయ్యాలి అనే దానికి కనీసం చాలామందికి అవగాహన ఉండదు. అలాంటి నాకు ఉండకపోవచ్చు అన్ని సబ్జెక్టులు. ఇప్పుడు న్యాయ వ్యవస్థలో చాలా సంస్కరణలు అవసరం ఈరోజు. అలాగే ప్రతి పిల్లర్స్లో, అంటే జర్నలిజంలో కూడా సంస్కరణలు అవసరం ఈరోజు. అలాగే యంత్రాంగం, మనల్ని చూసే పోలీసు యంత్రాంగం ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో, అలాగే బ్యూరోక్రసీలో కూడా సంస్కరణలు అవసరం. ఇప్పుడు అంటే తప్పు ఒకరి వల్ల జరగట్లేదండి, అందరూ కలిసి చేసిన తప్పుల్లో మనం ప్రేక్షక పాత్ర వహిస్తున్నాం అనేది నా బాధ. ఇందులో ముఖ్యంగా ఈ ప్రజాస్వామ్యం అనే పేరు మాత్రమే ఉంది, కానీ దీని వెనకాల జరిగేదాన్ని కొన్నిటి మాత్రం ఆపగలిగే శక్తి మనలో ఎవ్వరి దగ్గర లేదండి. దాన్ని మనం రావాలి అంటే మనం ఒక 3 గంటలు సినిమా చూసేస్తామండి. అందులో ఆ హీరో చేసిన దాన్నో లేదో ఒక దాన్ని అంశాన్ని తీసుకుని వాళ్ళు ఒక చిన్న కంటెంట్ తీసుకొని వెళ్ళిన దాన్ని ఓహో అనుకుని బయటకు వస్తాం. ఆ సినిమా చూసిన తర్వాత మర్చిపోతాం. అందులో ఉన్న మంచి దాన్ని అన్నా తీసుకొనన్నా మనం ఎందుకు చేయకూడదు అంటే, వాళ్ళు డబ్బులు తీసుకొని వాళ్ళు సమాజంలో ఏదో హీరోయిజం చూపించుకున్నారా, లేదా సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చే పిక్చర్స్ కంటే ఎంతసేపు ప్రేమ, లవ్వు, విలనిజము ఇదే తప్ప ఇంకో సబ్జెక్ట్ ఏ లేదండి. అసలు ఒక స్త్రీకి తన హక్కుల గురించి ఎంతమంది తెలుసు? అలాగే ఒక పౌరుడికి తనకు ఉండవలసిన రాజ్యాంగపరంగా ఉండవలసిన హక్కుల గురించి పురుషులకి ఏం తెలుసు? లేదా 18 years ఈరోజు యువత మన దేశంలో ఓటర్గా ఉన్నవాళ్ళు, వాళ్ళు ఎవరిని ఎన్నుకునే దాంట్లో వాళ్ళు చేస్తున్న తప్పు ఏంటి అన్నది ఒకసారిగా మనం ప్రశ్నించుకుంటే, ఈ దేశంలో మనకున్న అసెట్ ఏంటో తెలుసా అండి? 70% యూత్ అండి. మనకు ఈరోజు ఈ యూత్ను కనుక కరెక్ట్గా మనము వాళ్ళకి అన్ని కనుక ఇవ్వగలిగితే, మనం అన్ని రకంగా చూస్తే ఈ భారతదేశాన్ని మించిన వాడు ఎవరు ఉండరండి. టెక్నాలజీ అవసరం లేదు. టెక్నాలజీ అంటే ఏంటి? మనకి డెవలప్మెంట్ అంటే ఏంటి? డెవలప్మెంట్ అంటే రోడా, బిల్డింగా? ఇవి కాదు మాకు కావాల్సింది. మేము టెంపుల్ని అడగటం లేదు. ఈరోజు విద్యా విధానంలో మార్పులు రావాలి. ప్రతి దగ్గర జనాభాను బట్టి, సంఖ్యను బట్టి మనకున్న రాజ్యాంగంలో ఫ్రీ విద్య, ఎప్పుడైతే ఉచిత విద్య అనేది ఇవ్వగలుగుతామో అప్పుడే ఈ ప్రజాస్వామ్యానికి కరెక్ట్ అయిన అర్థం. అందులో ముఖ్యంగా 50% ఉన్న మహిళల సంఖ్యని ఎవరూ పట్టించుకోవటం లేదు.
అందులో కూడా మళ్ళీ రాజకీయాల్లో వారసత్వ రాజకీయాలు అంటే ఒకడు వచ్చాడంటే వాడు పెళ్ళామన్నా రావాలి, లేదా వాళ్ళ చుట్టాలన్నా రావాలి, లేదా వాడు కులమాడన్నా రావాలి. ఈ భ్రష్టు పట్టించిన ఈ రాజకీయ దీన్ని ప్రక్షాళన చేయాలనేవాడు ఎవరూ రావటం లేదు, సాహసించడం లేదు. ఇప్పుడు చూస్తే మన దేశం యొక్క పరిస్థితి ఒక్కసారి మనం గమనిస్తే, నేను లెక్చరర్ అండి, నేను పెళ్ళైనాక చదువుకున్నాను. ప్రతి స్త్రీకి చదువు అంటే దానికి ఏజ్ కాదండి. నేను కేరళ చూసాం, 100% అక్షరాస్యత సాధించామండి. ఇప్పుడు మన వాళ్ళని అడగండి, ఎవరన్నాడు నాకెందుకమ్మా ఇప్పుడు చదువు, నేనేం వదిలేస్తానంటారు. కానీ వాళ్ళకు ప్రతిజ్ఞ చేసుకున్నారంట, ఏమని, ఈ కేరళలో ప్రతి స్త్రీకి కూడా అక్షరాస్యత అని అనిపించుకుంటేనే చచ్చిపోతాం అప్పటిదాకా అని. వాళ్ళు ఏ ఏజ్లోనైనా పుస్తక పఠనం చేసి వాళ్ళ పేరు వాళ్ళు రాసుకోవడం, కనీస జ్ఞానాన్ని వాళ్ళు తెలుసుకొని 100% అయ్యారు. సో ఈ రోజు వరకు కూడా మనకు అలాంటి ఏమీ లేదు. చదువుకున్నామో, ఎందుకు చదువుకున్నామో తెలియదు, ఎందుకుంటున్నామో తెలియదు. ఆ వివక్షత ఏమంటే అంటే ఆలోచించే శక్తిని కూడా మనం కోల్పోతున్నాము ఈరోజు. అంటే ఏంటంటే ఒక 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ వస్తున్నాయి. ఆ రోజు ఆ 20 రోజులు ప్రజాస్వామ్యాన్ని ఎట్లా పొడి చేద్దామా, ఎట్లా చంపేద్దామా అని చూస్తున్నారు. నా ఒక ఇంటెన్షన్ ఏంటంటే, ఈరోజు మనము రాజ్యాంగాన్నే కాకుండా భారతదేశం అంతా కూడా గ్లోబలైజేషనే కాదండి, మొత్తం ప్రపంచం అంతా గ్లోబలైజేషనే. ఈరోజు పోటీ ప్రపంచం, ఈ పోటీ ప్రపంచం లోపల మన స్థానం ఎక్కడుంది? మనం ఇప్పటికి కూడా భారతదేశము ఇంకా వెనుకబడి ఉన్న దేశాల్లోనే ఉన్నాము, వెనుకబడుతున్న దేశంగానే ఉన్నాం. సిగ్గుచేటు అంటున్నాం. నన్ను అడిగితే నిజంగా మానవులు మనం చేస్తున్న తప్పిదాల వల్ల ఈరోజు జై జవాన్ జై కిసాన్ అన్న మన ఈ దేశాల్లో జవాన్కి ఎలాగో అసలు ఆ దేశాన్ని కాపాడుతున్నాడు, ప్రాణాన్ని ఒడ్డి తన దేశాన్ని కాపాడుతున్న వాళ్ళకి సరైన న్యాయం చేయడం లేదు ప్రభుత్వాలు. అలాగే జై కిసాన్, ఈరోజు పొద్దున్న లేస్తే పేపర్ చదవాలంటే బాధ అండి. 70% ఉన్న మనం వ్యవసాయ రంగంలో ఉన్న మనము దాన్ని ప్రతిదీ ఈ దేశంలో దొరికినన్ని కూడా ఏవైతే తిను బండారాలు కానీ, చిరుతిండ్లు కానివ్వండి, లేదా వ్యవసాయ రంగంలో మనకున్న 4 వాతావరణంలో పడిన పంటలు ఏ దేశాల్లో పండవండి, ఎక్కడ లేవండి అవి. దాన్ని కరెక్ట్గా ఉపయోగించగలిగి వాటి ప్రతిదాన్ని పేటెంట్గా తీసుకొనగలిగితే ఈరోజు మనకు అన్ని దేశాలు మన కాళ్ళ దగ్గరకు వస్తాయి. రైతుని రాజే అని అంటున్నాం, కానీ నిజంగా రైతును రాజు చేయటం లేదు. నిన్న కూడా చూస్తే ఉల్లి ధర సంబంధించి అసలు దానికి గిట్టుబాటు ధర రాలేదని రైతులంతా నీళ్ళలో పడేసి వాళ్ళు ఏడుస్తూ వెళ్తుంటే నిజంగా వాళ్ళను అసలు తినే వాళ్ళకి సిగ్గుందా మనకు అనిపిస్తుంది. నాకు 4 ముద్దలు మనం అన్నం తింటున్నప్పుడు ఈ అన్నం ఎవరిస్తున్నారు, మనకు ఎవరు పండిస్తున్నారు అనే ఆలోచన రావట్లేదే మీకు? ఆ రైతు ఎవరి కోసం పండిస్తున్నాడండి? నన్ను అడిగితే ఒక రెవల్యూషన్ రావాలండి. మనకు ఆ రెవల్యూషన్ ఎవరు రావాలంటే ఫస్ట్ రైతులకే రావాలి. రైతు ఎందుకండి పండించాలి, ఎవరి కోసం పండించాలి? ఒకవేళ పండించిన పంటను తనే ఒక రైతు తన ధరను డిసైడ్ చేసే లెవెల్లో ఒక మ్యానుఫ్యాక్చర్ యూనిట్ వాడు ధరని డిసైడ్ చేసినప్పుడు రైతు తన పండించిన కష్టాన్ని ప్లస్ వేసిన ఆ ఖర్చులని అన్నిటి కూడా కలుపుకొని ధరను నిర్ణయించాల్సింది రైతు బిడ్డలు చేయాలి. కానీ మనం ఈ పండిస్తే ఎవడో కొనుక్కొని ఎవడో పెట్టుకొని వాడికి మనం సబ్సిడీలు ఇచ్చి అక్కడున్న ఆ వ్యవస్థను మొత్తం పాడు చేస్తున్నామే మనము. సో ఇవన్నిటి మీద నాకు చాలా రోజు నాకు మైండ్ అంతా పనిచేస్తూ ఉంటుందండి. ఏముందిలే, నేను ఒక మంత్రి అయిపోయాను, రాజకీయంలో నేను ఒకటి ఉన్నాను, నాకు తిండి ఉంది, నిద్ర ఉందంటే నాకు అసలు నా బుర్ర 24 గంటలు ఎక్కడుంటున్నాము, మనము ఏం నేర్చుకుంటున్నాము మనము అనేది నాకు ఎప్పుడు కూడా మదన పడుతూ ఉంటాను నేను. నిజంగా అందులో ఆడవాళ్ళు చేయవలసింది కొన్ని, మగవాళ్ళు చేయవలసింది కొన్ని అని అనుకుంటారు. కానీ మగవాళ్ళు ఆడవాళ్ళు చేసేది ఏమీ లేదండి. ఒకప్పుడు ఉండేదేమో, అప్పుడు నలభీమ పాకం అన్నారు, మరి అది ఎక్కడ పోయిందండి? ఈరోజు హోటల్లో చెఫ్లంతా ఎవరండి? మగపిల్లలే ఉంటారు, కానీ అది ఆడవాళ్ళ పేటెంట్ అంటారు. అలాగే ప్రతి బాధ్యతను ఆడవాళ్ళకు అప్పగించేసి ఈ సమాజాన్ని పూర్తిగా చదవనివ్వకుండా ఎవడి పెత్తనంలో ఉండడం వల్లనే ఈ దరిద్రాలు జరుగుతున్నాయి. అలాగే యూత్కి కూడా చదువు 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 చదువు. మా దగ్గర ఇబ్రాహీంపట్నం అండి, నా కాన్స్టిట్యున్సీలో ఫస్ట్ టైం నేను ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొని వచ్చాం మేము అక్కడ. ఈరోజు ఎన్నో కోకొలలో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ తయారైపోయారు, కానీ ఏం లాభం అండి? ఒక్కరు కూడా ఆ చదువు స్కిల్ లెవెల్లో చదువు లేదు. పేరెంట్స్ ఏమో పొలం అమ్మించి చదివించారు తన బిడ్డ మట్టి పిసుకూడదని, కానీ ఈరోజు వాడు ఉద్యోగానికి పనికి రావట్లేదు, వాడు ఒక ఉద్యోగానికి పనికి రావట్లేదు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఆలోచించే రాజకీయ వ్యవస్థ ఎక్కడుంది చెప్పండి? ఇంకోటి, ఈరోజు నిన్న జరిగిన నేపాల్ విషయమే మాట్లాడదాం. అసలు నేపాల్లో కానీ బంగ్లాదేశ్లో కానివ్వండి, ఇతర బార్డర్లో ఉన్న రాష్ట్రాలన్నీ కూడా ఈరోజు రక్తపాశాలైపోతున్నాయండి. యువత ఈరోజు ఎంత బీభత్సంగా మారిపోయి ఒక పార్లమెంటు భవనాన్ని ఒక మాజీ ప్రధానమంత్రి వైఫ్ని కాల్ చేయడం అంటే నిజంగా వాళ్ళు ఎంత వెక్స్ అయిపోయి ఉంటారో ఒకసారి ఆలోచించండి. కాకపోతే దీని వెనకాల ఒక కుటీలం కూడా ఉందండి, ఒకసారి గమనించండి. ఎలా అంటే భారతదేశానికి బార్డర్స్గా ఉన్న పాకిస్తాన్ కానివ్వండి, ఈరోజు చైనా కానివ్వండి,
ఎప్పుడు చూసినా కూడా మన మన మొన్న మోదీ గారు ఏదైతే రాజకీయం గురించి మాట్లాడితే, మోదీ మొన్న వెళ్ళినప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా నేనంతా ఫ్రెండ్షిప్ కోసం వెళ్తున్నానని, ఇక్కడ ప్రధాని ఉన్నా కూడా ఆయన ఇక్కడి సమస్యలని వదిలేసి యూత్కు ఎంప్లాయ్మెంట్ ఇవ్వకుండా, రైతులను ఆదుకోకుండా ఏదో డెవలప్మెంట్ అని చెప్పేసి వాళ్ళు చేస్తున్నారు. నిన్న పెరిగిన గ్రోత్ రేట్ చూపిస్తున్నారండి, 6.5 అంట. ఏంటండి అది? జాతీయ వృద్ధి రేట్ అంటే ఎలా వచ్చిందండి అది? అంటే నువ్వు ఖాళీ వస్తువులను డిమాండ్ పట్టి సప్లై చేయాలి, కానీ మనం ఎంతసేపు అది పక్కన పెట్టేసుకొని నువ్వు దాన్ని పెంచేసినంత మాత్రాన అది వృద్ధి రేట్ అనుకుంటే సరిపోదండి. అలాగే కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు ధరల పెరుగుదలను కంట్రోల్ చేయలేకపోతున్నాయి. దాని మోదీ ఏం చేస్తున్నాడండి? కళ్ళు మూసుకుంటున్నాడా? కేంద్రము సెస్ విధిస్తుందండి, దాని మీద నుంచి మళ్ళీ రాష్ట్రాలు సెస్లు, అంటే ఇవి రెండు కూడా వినియోగదారు మీద పడుతున్నాయి. దాని ప్రభావమే ఈ ధరల ప్రభావం. ఎంతమందికి తెలుసండి? అసలు నిజంగా కూడా ఈ ధరల పెరుగుదలను కంట్రోల్ చేస్తే కదా ఈరోజు మనకు వాడు ఈరోజు 3 పూటలు అన్నం తినగలుగుతాడు. ఈరోజు అన్ఎంప్లాయిడ్ ప్రాబ్లం తోటి నేపాల్లో ఏదైతే సంఘటన జరగడం చాలా కారణాలు ఉన్నాయి. అక్కడ ఏంటంటే ట్రంప్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో, మోదీ నా ఫ్రెండ్ అని అతన్ని గెలిపించి ఎంకరేజ్ చేశాడో, అక్కడి నుంచి ఈ రాజ్యాకాంక్ష ఉన్న అతనికి ఇతర దేశాల్లో ఎవరు కూడా ప్రశాంతంగా ఉండడం అతనికి ఇష్టం లేదు. ఒకటి రాజకీయ ఆకాంక్షతోటి ఈ 3 ప్రపంచ దేశాల్లో ఉన్న ఏవైతే నాటో అనే దేశాల లోపల ఉన్న 31 దేశాల లోపల ఉన్న దేశాలు ఏవైతే ఇప్పుడు చైనా వాళ్ళు కమ్యూనిస్టు దేశాలు అయితే ఉన్నాయో, నేపాల్లో అక్కడ ఉండే రాజు, అక్కడుండే ఆ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా కమ్యూనిస్టు పార్టీ వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఆ పార్టీ మీద వాళ్ళు ఎక్కువగా ఎంకరేజ్ చేయడం వల్ల కమ్యూనిస్టులు అయినా కూడా అతి కరప్టెడ్గా అయిపోవడం వల్లే ఇదంతా వచ్చిందండి. అయితే సోషల్ మీడియాని బ్యాన్ చేశారంటున్నారు. సోషల్ మీడియా కాదండి, అదొక కారణం మాత్రమే. అందులో 10 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ వరకు యూత్ ఈరోజు 23 మంది 30 మంది అంటున్నారు. అసలు ఎక్కువ మంది చనిపోయి ఉంటారు. ఈ రోజుల్లో ఒక్క యువకుడు చనిపోయినా మన పొరుగు రాష్ట్రాలైనా కూడా, పొరుగు దేశాలు అయినప్పుడు కూడా మనకు భయం వేస్తుంది. ఎందుకంటే మొన్న అక్కడి నుంచి ఖైదీలు తప్పించుకున్నారంటండి. దాదాపు ఎంత వేలో 30,000 మంది అంటున్నారు. ఇంకా అది మనకు కరెక్ట్గా చెప్పటం లేదు. ఒకవేళ వాళ్ళు ఆ బార్డర్ నుంచి, ఎందుకంటే మనకి హిమాలయాలు బార్డర్స్ ఉన్నాయి, ఆ బార్డర్స్ నుంచి ఎవరు ఎక్కడి నుంచి చొరవడు. ఎందుకంటే నేపాల్కి మనకు పోవడానికి వీసా అవసరం లేదు, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు మనం. ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు. తో ఈజీగా ఏ పర్వతాల దగ్గర నుంచో కానీ, అడవి ప్రాంతాల నుంచి కానీ చొరబడడానికి చాలా ఆస్కారం ఉంది. మొన్న పెహల్గాం సంఘటన చూశారు కదా, అసలు యంత్రాంగం లోపం అండి, నిఘాన్ లోపం అండి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం అక్కడ 360 ఆర్టికల్ తీసేయడం బట్ట అక్కడ ఉండే ఏదైతే నిఘా వ్యవస్థ ఏదైతే ఉందో, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ వల్లనే వాళ్ళు అట్లా రావడం ఏంటి, మన వాళ్ళని చంపడం ఏంటి. ఇలా దేశ రాజకీయాల గురించి మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ అండి. ఎంతసేపు రాష్ట్ర రాజకీయాలు మాట్లాడతారు, కానీ లింకు దాంతో ఉంటుందండి. ఈరోజు ఆ ఎఫెక్టు అమెరికా వాడికి ఏముందండి? వాడికి ఏమీ లేదు, వాడు ఏమి పండించాడు. వాడికి ఉన్నది ఒకటే వెపన్స్. అంటే వాడు ఆయుధాలు అమ్ముకుంటే బతుకుతాడు. కాబట్టి వాడు ఎంతసేపు అమ్మడం కోసం ఈ 2 దేశాల మధ్యన, ఇతర దేశాల మధ్యన గొడవలు పెట్టించడమే వాడి పని. ఇప్పుడు కూడా చూడండి, ఈరోజు కూడా ఒక సంఘటన చూశాను నేను. ఆ గన్ కల్చర్ వల్ల ఒకడు అమెరికన్ ఒక ఇండియన్ని తలను నరికేసి చెత్తబుట్టలో పడేశాడంట. అక్కడ అలాగే ఎప్పుడు మూడ్ అవుతుందో, ఎప్పుడు ఏమవుతుందో తెలియకుండా వాడు జీవనాధారమే ఆ గన్ కాబట్టి, గన్ కల్చరే కాబట్టి ఈరోజు ఈ దేశాన్ని అందరినీ తన కంట్రోల్లో ఉండాలి, అలాగే డాలర్ని తన చేతిలో పెట్టుకోవాలనుకున్న మూర్ఖుడు ట్రంప్ అండి. ఎందుకంటే బిట్ కాయిన్స్ అనేది ఈ రోజున్న డాలర్ కంటే కూడా వివిధ దేశాలు తను బిట్ కాయిన్స్ వ్యవస్థను తీసుకొస్తానంటున్నాయి, కానీ ట్రంప్ దాన్ని ఎంకరేజ్ చేయటం లేదు. ఈరోజు ఆర్థిక వ్యవస్థలో, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యవస్థలో కూడా మనం ఎంతసేపు దిగుమతులు చేసుకుంటున్నాం. అలాగే వాడు మొన్న 50% టారిఫ్ విధించాడు. ఎందుకు విధించాడండి? మనము రష్యాతో ఫ్రెండ్షిప్ చేస్తే వాడికి ఏమండి బాధ? అలాగే చైనాను అడగటం లేదు. వాడు ఎందుకు అడగటం లేదు? చైనా అనేది ఈరోజు పెద్ద శక్తిగా ఎదిరింది కాబట్టి ట్రంప్కు వాడిని ఎదిరించాలన్న భయం ఉంది కాబట్టి చేయటం లేదు. ఈరోజు నేపాల్ సంఘటనకు వెనకాల నుంచి ఏ దుష్ట శక్తులు ఉన్నాయంటే 100% అమెరికానే ఉందనేది మనకు కొన్ని రోజుల్లో తెలుస్తుంది. అట్లా అన్నమాట. అంటే వెనక నుంచి జరిగేది ఏమవుతుందంటే, ఈరోజు భారతదేశాన్ని ఏ రకంగా చిన్నాభిన్నం చేయాలి, ఈ డెమోక్రసీ సిస్టమ్ లోపల ఉన్న నియంత్ర పరిపాలనలాగా ఉన్న ఈ కేంద్ర ప్రభుత్వము వీటి మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఈరోజు ఈ భారతదేశాన్ని మొత్తం అన్ని రకాల ఎక్కడి నుంచి ఏం జరుగుతుందో తెలియలేని పరిస్థితిలో మనం ఉన్నాం. ఒక పక్కన ఏఐ టెక్నాలజీ అంటున్నాం. ఎందుకండి ఏఐ టెక్నాలజీ దేనికి ఉపయోగించుకోవాలండి? ఈరోజు వ్యవసాయానికి సంబంధించిన ఏఐ టెక్నాలజీని వాడండి. అలాగే ఈరోజు హెల్త్ అండి, హెల్త్కి సంబంధించి ఈరోజు 2 చేయాలండి. విద్యను, వైద్యాన్ని ఫ్రీగా ఇవ్వనంత వరకు ఈ ప్రభుత్వాలు ఎప్పుడు వచ్చినా ఎవరు వచ్చినా ఏమీ బాగుపడదనేది నా కోరిక. రాజకీయాల్లో
ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో, ఎవరైతే విశ్లేషకులు ఉంటారో, ఈరోజు మీడియా ఛానల్స్లో ఉన్నవాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క కోణం అండి. కానీ ప్రజల శ్రేయస్సు కోరుకునే వాళ్ళు ఎవరూ లేరనేది మాత్రం నాకు అర్థమైపోయింది. దయచేసి ఫ్రెండ్స్, నాకు అనిపించింది నేను ఎప్పుడు మీతో చెప్తూ ఉంటాను. అలాగే నా అభిప్రాయాన్ని మీకు షేర్ చేస్తూ ఉంటాను. దయచేసి వీను అవును అనుకున్నా కాదు అనుకున్నా మీరు ప్రతి వ్యవస్థల మీద కాన్సన్ట్రేట్ చేయాల్సింది సమయం ఇప్పుడు వచ్చింది మనకి. అజాగ్రత్త వహిస్తే ఈ దేశానికి ముప్పు రాబోతుంది. బీ కేర్ఫుల్ అనేది చెప్పడం నా బాధ్యత. థ్యాంక్ యూ సో మచ్.